హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోదావరి అమ్మాయి నెల్లూరు అబ్బాయి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఇడ్లీ ఆర్ దోశ బ్యాటర్ని వింటర్ సీజన్లో ఓవెన్ యూస్ చేసుకుని ఎలా ఫెర్మెంట్ చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. వింటర్ సీజన్లో మనం ఇండియాలో అయినా సరే అండ్ అబ్రాడ్లో ఉండే వాళ్ళు పిండి ఫెర్మెంట్ చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆల్రెడీ నేను ఆ ఫేజ్ నుండే వచ్చాను కాబట్టి ఈ టిప్ యూస్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక 5 minutes 250 degrees వరకు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఓవెన్ని ఆఫ్ చేసుకుని ఒక హాఫ్ డోర్ అనేది 2 minutes ఓపెన్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను 5 minutes ప్రీహీట్ చేసినప్పుడు అయితే 2 sides అనేది ఆన్లో పెట్టుకున్నాను, ఓవెన్కి పైన కింద కూడా. సో ఒక 2 minutes ఇలా డోర్ ఓపెన్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని అయితే ఓవెన్లోకి ప్లేస్ చేసేయాలి. నేనైతే ఒక బౌల్లో సాల్ట్ వేసాను, ఒక బౌల్లో అయితే సాల్ట్ వేయలేదు. ఒక 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి ఇది రేపటి ఇడ్లీ కోసం ఒక బౌల్లో అయితే సాల్ట్ వేసి పెట్టాను. తర్వాత డోర్ క్లోజ్ చేసుకొని లైట్ మాత్రం ఓవర్ నైట్ అంతా మనం లైట్ ఆన్లోనే ఉంచాలి. చూసారు కదా, ఓవర్ నైట్ అంతా ఇలా ఉంచేస్తే ఒక 8 hours తర్వాత పిండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. ఇడ్లీ అయితే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి. నేను ఈ టిప్పే పాటిస్తాను ఎప్పుడు కూడా. ఈ టిప్ ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇడ్లీ అయినా దోశ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. నేనైతే ఇడ్లీ బ్యాటర్ ఒక 1 cup మినపప్పుకి 2.5 cup రవ్వ తీసుకుంటాను. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్. చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఎంత వింటర్లో అయినా సరే ఇలా చేసుకుంటే మాత్రం మన పిండి చాలా చాలా బాగా ఫెర్మెంట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. అలాగే మన పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ.